హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సరిత టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ టైమ్ ఇండియా వెళ్ళినప్పుడు ఫుల్ తిరిగేసానసలు. ఒక్క టెంపుల్, 2 టెంపుల్‌లని కాదు. అండ్ ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే నేను మీకు నెల్లూరు దగ్గరున్న ఒక ప్లేస్ చూపించబోతున్నాను. సో, దానికోసం అని చెప్పేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాం మేము. 6:30కి స్టార్ట్ అయిపోయాం మేము ఇంటి దగ్గర నుంచి. మేము విజయవాడ నుంచి వెళ్ళాలి. మాకు 2½ to 3 అవర్స్ పడతది. సో, ఈరోజు మేము 6:30కి స్టార్ట్ అయ్యాం. బై 9 వరకు విజయవాడ వచ్చేసినాం. మేము విజయవాడ వచ్చేసరికినే ఒక రౌండ్ వర్షం పడి ఆగిపోయినట్టుంది. నేను, డాడీ, తమ్ముడు, మమ్మీ మేము 4 మెంబర్సే వెళ్ళాము. అండ్ ఊరికే మా డాడీని సతాయిస్తున్నా ఎంత దూరం అని. 276 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాల. ఈ ప్లేస్‌కి లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మేము ట్రైన్‌లో వెళ్ళాము. సో, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అన్ని డాడీ హ్యాండిల్ చేస్తుంటే తమ్ముడేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆరామ్‌సే కార్‌లో కూర్చున్నాం నేను అండ్ ఇంకా మమ్మీ. మాకు యాక్చువల్‌గా టోటల్ ఇంటి దగ్గర నుంచి 420 కిలోమీటర్స్ ఉంది జర్నీ. సో, అప్ అండ్ డౌన్ ఒక్క రోజే అంటే కష్టం అయిపోతది అని ఓన్లీ 1 డే వెళ్ళడం అండ్ నెక్స్ట్ డే రిటర్న్ రావడం అని అనుకోని స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి. జనరల్‌గా నేను కార్‌లో లాంగ్ జర్నీస్ అంటే కొంచెం ఎంజాయ్ చేస్తాను. బట్ అప్పుడప్పుడు బోర్ కొడతా ఉంటది. అలా బోర్ కొట్టినప్పుడు ఇదిగో ఈ బుడ్డోడితో ఆడుతా ఉంటాను. మా తమ్ముడేమో తిడతా ఉంటాడు నన్ను. ఎందుకంటే ఇంతకు ముందు ఒక బుడ్డోడిని అలానే ఎక్కించేసాం అనమాట. అండ్ దాని తర్వాత ఈ నెల్లూరు గ్రాండ్ మేము ఈ నెల్లూరు గ్రాండ్ హోటల్ ఉన్న వైపు నుంచే వెళ్ళాము. సో, ఆ సైడ్ నుంచి వెళ్తూ నెల్లూరు గ్రాండ్ లో ఫుడ్ తినకపోతే ఎలాగా అని అక్కడ ఆగి మీల్స్ అక్కడే తినేసాం మేము లంచ్. అప్పటికే 2:30 అయిపోయింది. సో, ఇక్కడ నుంచి వెళ్ళే డెస్టినేషన్ కొంచెం దగ్గరే. కాకపోతే ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకున్నాం అనమాట. విజయవాడ టు తిరుపతి బై రోడ్ వెళ్ళే వాళ్ళకి ఈ నెల్లూరు గ్రాండ్ హోటల్ బాగా తెలిసే ఉంటదండి. అండ్ దాని తర్వాతకి హోటల్‌లోనే నేను పాన్ తీసుకున్నాను, స్వీట్ పాన్. సో, కార్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ పాన్ తినడానికే ఇచ్చామనమాట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటది అని రివ్యూ ఎన్ని సార్లు చెప్పినా తప్పలేదండి. నిజంగా అంత బాగుంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. తిరుపతి వ్లాగ్ చూసినట్లయితే ఆల్రెడీ ఇదే హోటల్‌లో మేము తిన్నాము. సో, ఎన్ని సార్లు తింటున్నాం అంటే ఎంత బాగుంటదో జస్ట్ ఇమాజిన్. ఫైనల్ గా అయితే డెస్టినేషన్ పాయింట్ కి రీచ్ అయిపోయాము. ఇదే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం గొలగముడి. ఇక్కడికి ట్రైన్ కూడా రావచ్చు. నెల్లూరు వచ్చి నెల్లూరు దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. లైక్ ఆటోస్, కార్స్ ఇట్లాగా. మోస్ట్ ఆఫ్ ద బాబా భక్తులందరికీ కూడా ఈ ప్లేస్ తెలిసే ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి ఆరాధనలకి, సత్సంగాలకి అని వచ్చి ఇక్కడ 1 వీక్, 2 వీక్స్ అట్లా స్టే చేస్తా ఉంటారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికేనే మాకు ఫోన్ అయింది. వెళ్ళిన రోజే ఈవినింగ్ కి డాడీ వాళ్ళు పల్లకి సేవకి రిజిస్టర్ చేసుకున్నారు. సో, ఫస్ట్ రూమ్స్ తీసుకోవాలని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. ఈ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనకి ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా అని చెప్పి తీసుకోవచ్చు. మాకు ఇచ్చిన రూమ్ ఈ బ్లాక్, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్స్ అని ఉంటాయి. ఏబిసి ఐ థింక్ నాన్ ఏసీ. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తాయి చూడండి, ఆ పక్కనే ఉన్నాయి. ఇక్కడ జూమ్ చేస్తాను నేను ఇప్పుడు. యెస్, అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నాన్ ఏసీ. అండ్ మాకు ఏసీ రూమ్ సో ఈ బ్లాక్ లో ఇచ్చారు. పార్కింగ్ ఉంటుంది కార్స్ అండ్ వెహికల్స్ పెట్టుకోవడానికి. అన్ని బ్లాక్స్ కి కూడా ఇట్లానే ఉంటాయి. లోపల చాలా నీట్ గా ఉంటుంది. మొత్తం అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు క్లీనింగ్ విషయంలో మాత్రం. నెల్లూరు దగ్గర బీచ్ ఉంటుంది కదా, సో అందుకనే కొంచెం ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటది. ఇది జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది నెల్లూరుకి. ఇలా ఉంటాయి రూమ్స్ అన్ని ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ముందు ఇట్లా వరండా పెట్టేసి ఇక్కడ వెంకయ్య స్వామి గారి స్టాచ్యూ పెట్టారు. ఈవినింగ్ టైమ్ లో చక్కగా లైట్స్ కూడా ఆన్ చేస్తారు. మంచిగా ఏదైనా బుక్ చదువుకోవచ్చు కూర్చొని. నాకైతే మెయిన్ డోర్ పక్కన 15 నెంబర్ రూమ్ ఇచ్చారు. రూమ్ లో వచ్చేసి కాట్స్ అండ్ ఒక షెల్ఫ్ అండ్ అలానే 2 చైర్స్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో మాకు ఈవినింగ్ పల్లకి సేవ ఉందని చెప్పాను కదా, రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ పెద్దగా షాప్స్ కానీ హడావిడిగా కానీ ఉండదు. బికాస్ చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఆరాధన టైము అట్లా ఏదైనా ఉంటే స్పెషల్ అకేషన్ అప్పుడు ఎక్కువ మంది వస్తారు. బట్ ఇక్కడ ఏదైనా కోరుకున్న తర్వాత అది ఫుల్ఫిల్ అయితే వచ్చి దుని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ పల్లకి సేవలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ కూడా మెయిన్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ కూర్చోబెట్టి ఇలా పూజ చేసి తర్వాత పల్లకిని పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు, 3 ప్రదక్షిణలు. అండ్ పల్లకి సేవలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కంపల్సరీ పంచ, లేడీస్ కి అయితే సారీ మ్యాండేటరీ. నైట్ పల్లకి సేవ అయ్యి ఫుడ్ తినేసి మేము రూమ్ కి వచ్చి పడుకునేసరికి ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది. అండ్ మేము మార్నింగ్ నేను మా తమ్ముడు లేచేసరికేనే మా డాడీ మా మమ్మీ ఒకసారి టెంపుల్ కి వెళ్ళేసి వచ్చారు. సో మేము ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ మాతో కలిసి మళ్ళీ టెంపుల్ కి వెళ్దాం అని అంటే సర్లే అని వెళ్తున్నాం ఇప్పుడు. సో టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఏదైనా టిఫిన్ తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత రూమ్స్ చెక్అవుట్ చేసేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాము అని అనుకుని టెంపుల్ కి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను నైట్ చీకట్లో నాకు కనిపించలేదు ఈ బోట్స్. వచ్చిన తర్వాత చూసాను. ఇక్కడ ఏంటి అంటే ఉచిత వైద్య సేవలు, ఆయుర్వేదిక్ గైనకాలజీ
గైనకాలజిస్ట్ చూస్తారట. సో, యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా బోర్డ్స్ పెట్టారు. అండ్ లోపల ఎళ్ళేసి మేము టెంపుల్‌లో అర్చన అది చేయించుకొని నెక్స్ట్ ఇంక బయటకొచ్చి టిఫిన్ తినేసాం ఇక్కడే. యాక్చువల్‌గా అయితే మా ప్లాన్‌లో బీచ్ కూడా ఉంది. బట్ కానీ డ్యూ టు సమ్ వర్క్స్ వెళ్ళడం కుదరలేదు. సో, ఇంక రూమ్ చెక్‌ఔట్ చేసేసి ఆ కీస్ ఇచ్చేసాము. రూమ్ తీసుకునేప్పుడు ₹1000 డిపాజిట్ తీసుకుంటారు. సో, అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు కీస్ ఇచ్చేప్పుడు. బై లంచ్ టైమ్ వరకు అట్‌లీస్ట్ విజయవాడ రీచ్ అవ్వాలి అని అనుకుని స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకిప్పుడు వెళ్ళేప్పుడు మళ్ళీ ఒంగోలులో స్టాప్ ఉంది. అక్కడ బాబా టెంపుల్ కూడా చాలా ఫేమస్. సో, అక్కడ కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. మాట్లాడుతూనే మేము ఉలవపాడు వరకు రీచ్ అయిపోయాము. రోడ్ హైవే మీద మామిడి పళ్ళు అమ్ముతున్నారు. ఉలవపాడు మ్యాంగోస్ అంటే చాలా ఫేమస్. అంటే మనకి నూజివీడు రసాలు అంటారు కదా, అలానే ఉలవపాడు బంగినపల్లి కాయలు అంటే చాలా ఫేమస్. వెళ్ళేప్పుడు కూడా కొన్ని మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ టెంపుల్లో ఇచ్చాము. అండ్ తిన్నాం కూడా అక్కడ. చాలా బాగున్నాయి టేస్ట్. సో, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని చెప్పి వెళ్ళేప్పుడే అనుకున్నాము. సో, టేస్ట్ బాగున్నాయని చెప్పేసి అందుకే డాడీ వెళ్ళి తీసుకుంటున్నారు. మా డాడీ అవి తీసుకునే గ్యాప్ లో నేను ఒక 2 మామిడి పళ్ళు కూడా తినేసాను. అండ్ మా నెక్స్ట్ స్టాప్ ఒంగోలు వచ్చేసరికి మాకు 1:30 అయ్యింది. చాలా పెద్దది ఈ ఒంగోలు. గూగుల్ మ్యాప్ లో బాబా టెంపుల్ కి లొకేషన్ పెట్టుకొని మేము వెళ్ళాము. ఎప్పుడైనా ఇలాగ లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు ఆన్ ది వే లో ఉన్నవన్నీ కూడా కవర్ చేయాలి అనుకొని వెళ్తూ ఉంటాము. టెంపుల్ కి కరెక్ట్ రూట్ తెలియదని గూగుల్ మ్యాప్స్ లో పెట్టాము. సో, ఆ గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఈ రోజు ఆల్మోస్ట్ సగం ఒంగోలు సిటీ చూసేసాను నేను టెంపుల్ కి రీచ్ అయ్యే లోపల. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసాము. ఎంత బాగుందో అసలు టెంపుల్. చాలా పీస్ఫుల్ గా. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిందని చెప్పాను కదా, హారతి అయిపోయి టెంపుల్ క్లోజ్ చేసే టైమింగ్ కదా. సో, భరద్వాజ మాస్టర్ గారి సమాధి ఉన్న రూమ్ అయితే క్లోజ్ చేసేసారు. ఈయన తెలుసా, భరద్వాజ మాస్టర్ తెలుగులో శ్రీ సాయి లీలామృతం అండ్ గురు చరిత్ర రాశారు. బట్ ఇక్కడ మాకు ఒక ఆంటీ అండ్ అంకుల్ కలిసారనమాట. వాళ్ళు ఇక్కడ మెంబర్ అట. సో, చెప్పి ఆ రూమ్ ఓపెన్ చేస్తే వెళ్ళి ఆ సమాధి కూడా దర్శనం చేసుకుని వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ మొత్తానికైతే విజయవాడ బై లంచ్ టైం కి వద్దాం అనుకున్న వాళ్ళు కాస్త వచ్చే వరకు 6:30 అయిపోయింది. అంతా ఓకే గానీ ఒంగోలు అల్లూరయ్య గారి స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ తీసుకోవటం ఒక్కటి మర్చిపోయాము. సో, అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అనిపించింది టోటల్ మొత్తం జర్నీలో. అండ్ మా డాడీ నాకు చెప్తున్నారు, ఈ బ్రిడ్జ్ కి అవతల పక్కన అక్కడ సిమెంట్ వాల్ కనిపిస్తుంది కదా, అది వరద వస్తే ఇళ్ల మీదకి వెళ్లకుండా కట్టారు అని. అండ్ రియాలిటీలో కూడా అది మొన్న వరదలప్పుడు చూసాం కదా మనం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోకి ఇంకింతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అంటిల్ నెక్స్ట్ వీడియో.